హాయ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మీ అందరికీ తెలుసు కదా, ముందు ఒకసారి ఈ షాప్ని నేను విజిట్ చేశాను. ఇది ఓషియన్ మాగ్ హైపర్ మార్కెట్ అనమాట. ఆల్రెడీ కింద ఫ్లోర్లో ఉండే ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్గా వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఇది పై ఫ్లోర్లో అనమాట. పై ఫ్లోర్లో ఫుల్గా కిచెన్ వేర్ సామాన్లు, నెక్స్ట్ మ్యాట్లు, ఇలా డబ్బాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయండి. హై ఫ్లోర్లో లేడీస్ వేర్, జెంట్స్ వేర్ బట్టలు అయితే ఉంటాయి. కానీ ఆ బట్టలకు వెనక సైడ్ కిచెన్ వేర్ సామాన్లు ఉన్నాయని నాకు ఇప్పటివరకు తెలీదు. మొన్న మా హస్బెండ్ ఒకసారి షాప్కి వెళ్ళి ఇలా ఉన్నాయి అమ్ము అని నాకు చెప్పారనమాట. ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ నాకు బాగా లైక్ అయ్యాయి. కానీ ఈసారి మాత్రం నాకు ఎక్కువగా హాట్ బాక్స్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చేసింది. ఈ రో మొత్తం ఫుల్గా కాపర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ మొత్తం ప్లాస్టిక్ బాక్సులు పక్కనే స్టీల్ సామాన్లన్నీ ఉన్నాయన్నమాట. స్టీల్ సామాన్లు చూస్తే నాకు ఎక్కడలేని సరదా పుట్టేస్తుంది మధ్యన, ఎందుకో మరి నాకు తెలీదు. ఇక్కడ స్టీల్ సామాన్లన్నీ చాలా బాగున్నాయి. మంచి మంచి టిఫిన్ ప్లేట్లు, గ్లాసులు, చెంబులు అన్నీ ఉన్నాయి. అల్లం వెల్లుల్లి దంచుకునే ఈ గిన్నె నేను ఎప్పుడు కొనాలి అనుకుంటాను. కానీ వీటిపైన ఉండే ప్రైజ్ని చూసి ఎందుకు లేదు దీనికి ఎంత ఖర్చు పెట్టడం అనేసి కామ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తాను. గిన్నెలో ఏముందో తెలియదు కానీ మరీ 300-400 అనేసి ఉంటుందండి ప్రైజు. అంతోటి ఈ మాత్రం దానికి ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పేసి నేనైతే చిన్న గ్లాసుని తీసుకుని అల్లం వెల్లుల్లిని అయితే దంచుకుంటాను. ఈ మధ్యన అల్యూమినియం పాత్రల్లో వండడం మంచిది కాదు అని చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రోజుల్లో ఎక్కువ మంది స్టీల్ గిన్నెల్లోనే వండుతున్నారు. అలాంటి గిన్నెల కోసం అయితే ఈ షాప్ చాలా బాగుంటుందండి. మొత్తానికి గుజరాత్లో అన్నం వార్చుకుని జిబ్రేక్ చూస్తాను కాబట్టి నేను చాలా హ్యాపీ. అన్ని క్యాన్లు అనమాట. నార్మల్ క్యాన్లు ఉన్నాయి, పాల్ క్యాన్లు ఉన్నాయి. వీటిని సైజుని బట్టి డివైడ్ చేసి పెట్టున్నారు. స్టీల్ గిన్నెలకి ఆపోజిట్గా ఫుల్గా ప్లాస్టిక్ బాటిల్ కలెక్షన్ అయితే పెట్టున్నారు. పక్కనే మళ్ళీ హాట్ బాక్సులు వచ్చినాయి. ఈ హాట్ బాక్స్ నాకు చాలా బాగా నచ్చింది. హాట్ బాక్సులు ఇలా ప్లెయిన్గా ఉండేవి నేను చూశాను, కానీ హాట్ బాక్స్లో డిజైనింగ్ చేయడం నేను ఇక్కడే చూస్తున్నాను. ఈ బాటిల్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో నాకే లెక్కలేదు. ఈ షాప్లో ఉండే వస్తువులన్నీ మంచి బ్రాండెడ్ కంపెనీ వస్తువులేని, ఏవి డమ్మీ వస్తువులు ఉండవు. అందుకే ఈ షాప్కి సిటీలో మంచి క్రేజ్ ఉంది. షాప్కి ఒక్కసారి వస్తే చాలు అవి ఇవి కొనాలని వేరే షాప్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. జెంట్స్ వేర్ అయినా, లేడీస్ వేర్ అయినా, చెప్పులైనా, వస్తువులైనా, గిన్నెలైనా, గంటలైనా ఏవైనా సరే ఇక్కడ దొరికేస్తాయి అనమాట. ఆల్ ఇన్ వన్ షాప్ ఏది అంటే ద బెస్ట్ ఓషియన్ మాలే. నేను ఇప్పుడు కంగారులో ఉన్న ఓషియన్ మాల్ అని కరెక్ట్గానే అన్నాను. ఓషియన్ మాల్ అంటే పెద్ద సముద్రం అంత షాపు. నిజంగానే ఇది పెద్ద సముద్రం అంత షాపేని. ఈ షాప్ టైటిల్లో జీ లెటర్ తీసేసి ఎన్ పెట్టేస్తే ఓషియన్ మాల్ కాస్త ఓషియన్ మాల్ అయిపోద్ది. ఏ మాల్ అయినా సరే కరెక్ట్గా సరిపోతుంది పేరు. నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంది. ఏంటి అంటే బ్లాక్ నాన్ స్టిక్ ప్యాన్ పైన గ్లాస్ మూత వస్తుంది కదా, అలాంటి ప్యాన్ ఒకటి కొనుక్కోవాలి అనేసి. పైన గ్లాస్ కప్పున్నదైతే నా దగ్గర లేదు, కానీ నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఉంది. సో నేను ఇప్పుడులోకి తీసుకోను. ఒకవేళ తీసుకోవాలి అనిపిస్తే మాత్రం ఈ షాప్కి వచ్చి ఎక్కడున్నదే కొనుక్కొని వెళ్తాను. మేము స్టవ్ తీసుకోక ముందుగానే ఈ షాప్కి వచ్చింటే చక్కగా ఎక్కడే ఎలక్ట్రికల్ స్టవ్ కొనుక్కొని వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. స్టవ్ అండ్ సిలిండర్ కొనేసరికి మాకు 8,000 దగ్గరలో అయిపోయింది. ఎవ్రీ మంత్ ఎలాగో సిలిండర్ కొనుక్కోవాలి, అది కామనేలండి, దీంతో యాడ్ చేయకూడదు. కాకపోతే ఇది ఒక్క స్టవ్ కొనుక్కోయింటే జస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకుంటే అయిపోయి ఉన్నాం. కాకపోతే ఇందులో కూడా ఒక మైనస్ ఉంది. ఏంటి అంటే మా ఏరియాలో ఎలక్ట్రిసిటీ బిల్ కొంచెం ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. అంతకు తోడు రెండు వైపులా వండితేనే నాకు వంట వేగంగా తెమలదు. అందులోనూ ఇది ఒక్కొక్కటి వండుకుంటూ వెళ్ళాలంటే నాకు చీకటి అయిపోద్ది వండేసరికి. నేను మా అమ్మతో కలిసి గ్యాస్ కొనడానికి వెళ్ళేటప్పుడు గ్యాస్ సిలిండర్ కాస్ట్ 600 ఉండేది. అంతకు తోడు సబ్సిడీ 100 రూపీస్ కూడా పడేది. ఇప్పుడు 1000 రూపీస్కి 10 రూపీస్ సబ్సిడీ పడుతుంది. ఎందుకు మరి ఆ సబ్సిడీ పడాలో నాకైతే అస్సలు అర్థం కాదు. సర్లేండి, గ్యాస్ కష్టాలు, గ్యాస్ ముచ్చట్లు ఎంత చెప్పుకున్నా తరగనివి అవి. ఆ ముచ్చట్లు కాస్త పక్కన పెడితే ఇక్కడ చూడండి డబ్బాలు చాలా బాగున్నాయి. మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను. ఇందాక మాట్లాడుతూ ఉండేటప్పుడే నేను ఒక పుల్కాల స్టాండ్ అయితే కొన్నాను అనమాట. స్క్వేర్ టైప్ ఉండే పుల్కా స్టాండు 110 రూపీస్ పడింది. ఇదేమో 89 రూపీస్ అంట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ చిన్ని బాక్సు, నాలాగా ఇయర్ రింగ్స్ పిచ్చి ఉండే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసి. ఇయర్ రింగ్స్ కొనుక్కుంటాం, ఒక డబ్బాలో దాచుకుంటే అవి మిగతా ఇయర్ రింగ్స్తో కలిసిపోతాయి. మనకు ఒక ఇయర్ రింగ్ దొరుకుతుంది, ఇంకా దాని పేరు కోసం ఆ డబ్బా మొత్తం పంపేసి ఇంకా ఏరుకోవాలి. ఈ బాక్స్ కొంటే ఆ ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. దేని పేరు దాంతోనే ఉంటుంది. మీరు కూడా నా అలాగా ఇయర్ రింగ్స్లో ఒకటి దొరికి ఇంకో దానికోసం వెతుక్కుంటారా? వెతుక్కుంటే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. బ్యాంగిల్స్తో పాటు వస్తాయి కదా ప్లాస్టిక్ బాక్సులు, అలాంటివి పారేస్తుంటాం. మళ్ళీ అలాంటి కొత్త కొనుక్కుంటుంటాం. ఏంటో ఈ పిచ్చి. వస్తువులు కొనాలి, వస్తువులు దాచుకోవడానికి ప్లేస్ని కూడా కొనాలి. ఏంటో ఈ కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదండి. ఇక్కడ చూసారా మ్యాట్లు ఎంత బాగున్నాయో, చాలా చక్కటి కలెక్షన్ అయితే ఉందండి. మనం 100 రూపాయలకి 4 మ్యాట్లు ఇస్తేనే ఇంకొకటి 100 రూపాయలకి 5 ఇస్తే కొంటాం, లేకపోతే వెళ్ళిపో అంటాం. ఇక్కడ ఒక్కొక్క మ్యాటే 100 రూపాయలు ఉంది. ఇలాంటివి మనం ఎప్పుడు కొంటామండి. ఇవన్నీ గాజు జార్లు అనమాట. ఇప్పుడు మనం వచ్చింది అయితే డైనింగ్ సెట్, డిన్నర్ సెట్ దగ్గరికి.
ఈ డిన్నర్ సెట్ ఒక ట్రేతో పాటు కొన్ని కప్స్ వస్తాయన్నమాట. మా ఆయనకి ఇలాంటిది ఒకటి దీపావళి గిఫ్ట్‌గా వచ్చింది. దానికి ఒక ట్రే ఉన్న 4 కప్పులు ఇచ్చారు. ఆ 4 కప్పులు 4 రకాల డ్రై ఫ్రూట్స్‌ని నింపి కూడా ఇచ్చారనమాట. ఈ షాప్‌లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు కప్పులు దొరికే దగ్గర కప్పులే దొరుకుతాయి. స్టీల్ సామాన్లు ఉన్న దగ్గర స్టీల్ సామాన్లే ఉంటాయి. అన్నీ మిక్స్ అయిపోవు. అలా మిక్స్ అయిపోతే ఎతుక్కోవాల్సొస్తది. ఇప్పుడు మనకేం కావాలో ఆ కౌంటర్ దగ్గరికెళ్ళి మనం అది ఎంచుకొని తెచ్చుకోవచ్చు. నాకిది చాలా నచ్చింది. ఇవన్నీ పింగాణీ కప్పులు, పింగాణీ ప్లేట్లనమాట. ఈ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ పింగాణీ గ్లాసులు. వాటి దగ్గరికి కూడా తర్వాత వెళ్దాము. ఇప్పుడు ఈ ప్లేట్ల డిజైన్ చూడండి. చిన్న టిఫిన్ ప్లేట్లని ఎంత చక్కగా డిజైన్ చేసి పెట్టున్నారు. ఇక్కడ కొన్ని పింగాణీ జార్లున్నాయి చూడండి. ఆ జార్లంట కొంచెం ఉప్పు, ఆవకాయ, పచ్చడి ఇలాంటివన్నీ వేసుకుంటారనమాట డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి. ఇక్కడ మా ఆయన నించున్నారు కదా! అతని ముందున్నవన్నీ ఇప్పుడు కట్టర్సు, నెక్స్ట్ ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకోవడానికి ఒక చెక్క లాంటిది యూజ్ చేస్తాం కదా! అవి, నెక్స్ట్ చాకులు ఇవన్నీ ఉన్నాయన్నమాట అతను నించున్న దగ్గర. ఇలా ఇన్ని గిన్నెల్ని, ఇన్ని కిచెన్ వస్తువుల్ని చూస్తే 'చంద్రముఖి' సినిమాలో జ్యోతిక గారు కూడా ఇవ్వలేనని ఎక్స్‌ప్రెషన్‌లు వచ్చేస్తుంటాయి మన మొఖంలో. ఆడవాళ్ళంటే అంతేనండి. చిన్న చిన్న వాటి కోసం ఆనందపడిపోతుంటారు. చిన్న చిన్న వాటి కోసమే బాధపడిపోతూ ఉంటారు. ఇక్కడితో మన కిచెన్ షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు డ్రెస్సుల షాపింగ్ వైపు వెళ్ళిపోదాం. బట్టలు కొన్నా, కొనకపోయినా ఫస్ట్ వాటిని చూసొచ్చే వరకైతే మనకైతే అస్సలు నిద్ర పట్టదు. ఇవన్నీ మెన్స్ వేరు. ఇక్కడ జీన్స్ కలెక్షన్ మెన్స్‌కి అయితే చాలా బాగుంది. ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉంది. ఇదిగో మన ఆడవాళ్ళ ప్రపంచం నెంబర్ 2 వచ్చేసింది. ఇక్కడ సూపర్ లాంటి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఉంది. అంటే హ్యాండ్ బ్యాగ్ అంటే పెద్దవి కాదు, చిన్నవే. ఇవి లగేజ్ బ్యాగులండి. అంటే ఎవరికి ఏ సైజులో కావాలో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయి. నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ అంటే మోడల్ నచ్చింది, కలర్ నచ్చలేదు. ఈ హ్యాండ్ బ్యాగ్ నాకెలా ఉందో కామెంట్ చేయండి. ఇదంతా బ్యాగుల సెక్షన్. ఇక్కడ బ్యాగుల సెక్షన్ ఒక లుక్ వేసుకున్నట్టుగైతే ఇవన్నీ పెద్ద హ్యాండ్ బ్యాగులు. వీటికి ఆపోజిట్గా నార్మల్ అంటే జిప్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అంటే కాలేజ్ బ్యాగ్స్, ఆఫీస్ బ్యాగ్స్ ఫర్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ రోకి వెళ్ళినట్టుగా అయితే ముందు చూపించిన హ్యాండ్ బ్యాగ్స్ కంటే కొంచెం సైజ్ చిన్నవన్నమాట. వీటి పక్కన వీటికంటే చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ జిప్ బ్యాగ్సే కాదు, నార్మల్ చేతి సంచీలు అలాంటివి వాడుతూ ఉంటాం కదా ఇప్పుడు లగేజ్ తీసుకెళ్ళడానికి, అలాగా ఆ బ్యాగులు కూడా దొరుకుతాయి మనకి. ఇక్కడ చూపిస్తున్నవన్నీ చిన్నపిల్లల బ్యాగులు, డోరామెన్ ఇలాగనమాట. ఈ పక్కనే అమ్మాయిల కోసం కాలేజ్ బ్యాగులు అయితే ఉన్నాయి. చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. డీజిల్కి మాత్రమే కాదు, చిన్న చిన్న దూరాలకు వెళ్ళేటప్పుడు బ్యాక్ ప్యాక్గా కూడా యూజ్ చేయొచ్చు. ఈ బ్యాగులు చూస్తుంటే మా పాప వాళ్ళు గుర్తొచ్చారండి. మా అక్క వాళ్ళ పాప వాళ్ళు. మా వైషుకి ఇలాంటి బ్యాగ్స్ అంటే ఎంత ఇష్టమో అసలు. తనకై అదైతే ఈ షాప్కి వచ్చేస్తుంటే కొనకపోయింటే ఏడ్చేసేదేమో. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడైనా సరే ఇలాంటి బ్యాగ్ ఒకటి దాని కోసం తీసుకెళ్ళాలి అని ఉంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అసలు. ఇవన్నీ పేరల్స్ అంటే ముత్యాలు ఉంటాయి కదా, ఆ పూసలతో అల్లిన బ్యాగులు ఇవన్నీ చాలా బాగున్నాయి. చేతికి కూడా మంచి టచ్ వస్తుంది వీటి వల్ల. ఇందాక తీసుకున్న పుల్కా స్టాండ్ ఉంది కదా, అందులో ఒక ఓసు ఊడిపోయింది. అందుకని అది చేంజ్ చేద్దాము అని చెప్పేసి మళ్ళీ వచ్చినాం పైకి. ఇక్కడ కేక్స్ పైన క్రీమ్స్ ఉంటాయి కదా, ఆ క్రీమ్స్ డిఫరెంట్ షేప్స్లో వేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు లైక్ రోజ్ ఫ్లవర్ లాగా అలాగా. ఆ వేయడానికి అన్ని కోన్ మోడల్స్ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ముందు వచ్చినప్పుడు ఈ సెక్షన్ చూడకుండా వెళ్ళిపోయినాం. ఏం కొనకపోయినా సరే ఫస్ట్ చూసేసి వెళ్ళిపోతే అదొక హ్యాపీనెస్. నేను ఇక్కడ స్నాక్స్ బాక్సెస్ని ఎంచుతున్నాను. స్టీల్ గిన్నెల్ని అటువైపు నుంచి చూసేసారు కదా, ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా చూసేయండి. ఇక్కడ చూడండి బాల్కనీస్లో మనం హ్యాంగ్ చేసుకుంటాం కదా పువ్వుల మొక్కలు, ఆ తొట్టిలు కూడా ఉన్నాయండి. ఇక్కడ మల్టీ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ సోప్ బాక్సులు, బట్టల బ్రష్లు, వాటర్ స్ప్రేయర్లు ఇలా ఉన్నాయి అన్నమాట. ఇవి ఇక్కడ ఈ బెంచ్ కింద బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ ని పిక్నిక్ లంచ్ బాక్సులుగా యూజ్ చేయొచ్చు, లేకపోతే పూజా బాస్కెట్ లా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మంచి స్టూల్ కలెక్షన్ కూడా ఉంది. చిన్న చిన్న పీటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బట్టలు ఉతికేటప్పుడు ఇలా మనకు బాగా యూజ్ అవుతాయి అనమాట. పొల్కా స్టాండ్ కోసం మనం వచ్చి ఎంతసేపు ఎందులో ఉండిపోయామో చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ లేడీస్ డ్రెస్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ కుర్తాస్ అయితే ఆఫర్లో ఉన్నాయి. బిలో 300 రూపీస్ అయ్యి కుర్తాస్ అన్ని. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ కుర్తా ఒకటి నాకు బాగా నచ్చింది. దీని ప్రైస్ ఎంత అంటే 249 రూపీస్, 250 రూపీస్కి అయితే ఆ కుర్తా వచ్చేసింది మనకి. ముచ్చటగా 3 కుర్తాలు సెలెక్ట్ చేశాను. ఫస్ట్ ఇది 249కే దొరికేసింది. ఇది సెకండ్ కుర్తా. దీని ప్రైజ్ వచ్చేసి ఫస్ట్ దానికంటే తక్కువ, 199 అంటే 200 రూపీస్కి మనకి కుర్తా వచ్చేస్తుంది. ఈ థర్డ్ కుర్తా నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే నా సైజులో లేదు. సర్లే మరి ఏం చేస్తాం సైజులో లేకపోతే అనేసి సైడ్కి పెట్టేసి 2 కుర్తాలు పట్టుకొని అయితే వచ్చేసాను. జెంట్స్ వేర్ కంటే లేడీస్ వేర్ కలెక్షన్ చాలా బాగుంది ఇక్కడ. ఈ మూడో కుర్తా నాకు కావాలి అని బలంగా కోరుకున్నట్టున్నాను. ఈ డ్రెస్సులు చూస్తుంటే అనుకోకుండా నా సైజులో ఈ కుర్తా దొరికేసింది. ఈ స్టాండ్లో ఉన్నాయి కదా, ఈ స్టాండ్లో ఎక్కడో ఒకటో రెండో 399 కుర్తాస్ ఉన్నాయి. మాక్సిమం అన్ని 199, 249 రూపీస్ కుర్తాస్ అని. ఒకసారి నేను ఓపెన్ చేస్తాను, ఒక్కొక్క కుర్తా మీరు కూడా చూసేయండి ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంది అనేసి. మా ఆయన ఎప్పుడు బ్రాండెడ్ కలెక్షన్ కొనాలని ప్రిఫర్ చేస్తారు. నేను మాత్రం ఎప్పుడు ఇలా తక్కువ బడ్జెట్లో ఏది దొరుకుతుందా అని చూస్తాను. బ్రాండెడ్లో కొంటే ఒకటే రెండో కొనుక్కోవచ్చు, ఇలా తక్కువలో కొంటే
కావాలనుకుంటే 4-5 కొనుక్కోవచ్చు. ఇక్కడ ప్రైస్ కొంచెం తక్కువగానే ఉంది కానీ క్లాత్ క్వాలిటీలో ఎటువంటి తేడా మార్పు ఏవీ లేవన్నమాట. లేడీస్ వేర్ కలెక్షన్కి ముందు ఇంకా చెప్పులు ఉన్నాయన్నమాట. అన్ని రకాల వాళ్ళకి అక్కడే ఉంటాయి. ఇప్పుడు జెంట్స్కి, పిల్లలకి, ఆడవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికి ఉన్నాయి. అవి కూడా చాలా మంచి మోడల్స్ ఉంటాయి. షూస్ అన్ని రకాల ఫ్యాన్సీ మోడల్స్, అన్ని రకాల అఫీషియల్ మోడల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట మనకి. ఇదండి ఇవాల్టి ఓషియాక్ మాల్ సెకండ్ ఫ్లోర్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.